ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. 12 ఏళ్ల ఆమ్ ఆద్మీ పాలనకు తెరదించేసింది. ప్రస్తుతం 47 స్థానాల్లో బీజేపీ ముందంజలో కనిపిస్తోంది. అలాగే 47% ఓట్ షేర్ని కూడా బీజేపీ ఈసారి సాధించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా అగ్రనేతలు కూడా ఓటమి పాలయ్యారు. ఆప్ కొంప ముంచేశాయి లిక్కర్ స్కామ్, అలాగే అవినీతి ఆరోపణలు. ఢిల్లీలో మోదీ డబుల్ ఇంజిన్ నినాదం బాగా పనిచేసింది అని రిజల్ట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. బీజేపీ వైపే దళిత, ఓబీసీ ఓటర్లు మొగ్గు చూపారు. ఆప్ అలాగే కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీ లాభపడింది. ఆ రెండు పార్టీలు ఆ కారణంగానే నష్టపోయాయి అనేది విశ్లేషకుల అంచనా. ఆప్కి పోటీగా ఢిల్లీ ప్రజల్ని బీజేపీ గ్యారంటీలు ఆకట్టుకున్నాయి. అలాగే ముస్లిం ఓటర్లలో చీలికతో కూడా బీజేపీనే భారీగా లాభపడింది. సో బీజేపీ 1998 నుంచి వెయిట్ చేస్తోంది. 1998 తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఇప్పుడు బీజేపీ జయకేతనాన్ని ఎగరవేస్తోంది. అంటే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తోంది. 1993 నుంచి 98 వరకు ఢిల్లీలో బీజేపీనే అధికారంలో ఉంది. హస్తినలో బీజేపీ చివరి ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు. 1998లో 52 రోజుల పాటు సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది. సీఎం అభ్యర్థి పర్వేష్ వర్మ మాట్లాడుతున్నారు. करता हूं और ये जीत ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत है। मुख्यमंत्री का चेहरा कौन होगा? चोट लग जाएगी, किसी को चोट लग जाएगी। సో అది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 12 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు తెరదించేసింది. ప్రస్తుతం బీజేపీ 47 స్థానాల్లో మనకి లీడ్లో కనిపిస్తోంది. అలాగే ఓట్ షేర్ కూడా బాగా పెంచుకుంది. 47% ఓట్ షేర్ని బీజేపీ సాధించింది. ఆప్ అధినేత కేజ్రీవాల్తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు, అగ్రనేతలంతా కూడా ఓటమి పాలవ్వడం పార్టీని మరింతగా అవమానానికి తీసుకువెళ్తోంది. ఆప్ కొంప ముంచేశాయి లిక్కర్ స్కామ్, అలాగే అవినీతి ఆరోపణలు. ఢిల్లీలో మోదీ చేసిన డబుల్ ఇంజిన్ నినాదం బాగా పనిచేసిందన్నది ఈ రిజల్ట్స్లో స్పష్టంగా కనిపిస్తోంది.